హే గైస్, ఇది ఎస్ఆర్‌డి ఫ్లవరాన్ అండి. ఇది చిన్న ఫ్రైగా ఉన్నప్పుడైతే నేను తీసుకొచ్చాను. ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసరికి 4 మంత్స్ అవుతుంది. అలాగే ఇది 2 ½ ఇంచ్ వరకు అయితే పెరిగిందండి. లైట్‌గా హంప్ కూడా వచ్చింది. అయితే ఎక్వేరియం షాప్‌లో మనకి అడల్ట్ ఫ్లవరాన్స్ అయితే సేల్ చేస్తారండి. 800-1500 లోపల అయితే అమ్ముతారు. అవి తీసుకురావడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటేనండి, దానికి లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు హంప్ రావడానికి, అలాగే ఫిష్ గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉండడానికి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారండి. సో, దాని గురించి అయితే నేను అది అవాయిడ్ చేద్దామని నేను ఓన్‌గా అయితే దీన్ని కేర్ తీసుకొని అయితే నేను పెంచుతున్నాను. సో, ప్రెజెంట్ దీని ఫుడ్ వచ్చేసరికండి నేను క్విక్ రెడ్ ఆప్టిమమ్ పిల్లెట్స్ అయితే నేను వేస్తున్నాను. సో, ఈవినింగ్ వచ్చేసరికి హై ప్రోటీన్ ఫుడ్ అయితే వేస్తానండి. అవే మనకి బీఫ్ హార్ట్‌తో చేసిన పిల్లెట్స్ అయితే ఉంటాయండి. నాన్ వెజ్ పిల్లెట్స్ అవైతే వేస్తాను. సో, వీక్లీ వన్స్ వచ్చేసరికి డైరెక్ట్ లైవ్ ఫీడ్ అనేది వేస్తాను. సో, ఫిష్ యాక్టివ్‌గా ఉండడానికైతే నేను వాటర్ వచ్చి క్రిస్టల్ క్లియర్‌గా అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను.